జనసేన పార్టీలో ఇవాళ చేరుతున్నట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఏపీని అన్ని విధాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. తనతో పాటు చాలా మంది జనసేనలో చేరుతున్నట్లుగా తెలిపారు. పోలవరం స్టీల్ ప్లాంట్ పై పవన్ కళ్యాణ్ తో చర్చించాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా తాను రాజకీయాల్లో వచ్చినట్లుగా ఎంపీ బాలశౌరి తెలిపారు. కాగా గత ఎన్నికల్లో వైసీపీ నుండి ఎంపీ బాలశౌరి గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వమని జగన్ సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ శ్రేణులు కార్యకర్తల అభిప్రాయం మేరకు బాలశౌరి జనసేనలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. డెల్టా రైతాంగం మన కృష్ణా గుంటూరు జిల్లాలో అది గత 5 సంవత్సరాల నుంచి ఏం పనులు లేవు. అలాగే ఇంకా చాలా విషయాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో ఎక్కడ ఊహించిన స్థాయిలో లేవు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసి వారితో మాట్లాడిన తర్వాత ఆయనకి పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితేనేమి అలాగే స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనేటువంటి విషయంలో అయితేనేమి మిగిలినటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయనతో కూర్చొని మాట్లాడిన తర్వాత నేను ఆయనతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని గత నెల 13వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఆ రోజే నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఈ పార్టీ విషయాన్ని కూడా ఆ రోజే నేను తెలియపరిచాను. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇవాళ జనసేనలో చేరనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో సాయంత్రం 4:30 ఆయన చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు నుండి నేరుగా ఆయన మంగళగిరి చేరుకుంటారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బాలశౌరి అభిమానులు, అనుచరులు, జనసేన నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం నుండి మంగళగిరికి ర్యాలీగా తరలి వెళ్లేందుకు రూట్ మ్యాప్లను సిద్దం చేసుకున్నారు. జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో 100కు పైగా కార్లలో జన సైనికులు తరలి వెళ్లనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం నుండి మచిలీపట్నం మీదుగా మంగళగిరికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు 2019లో వైసీపీ నుండి ఎంపీగా ఎన్నికైన వల్లభనేని బాలశౌరి ఇటీవల కాలంలో జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన తరపున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. టీడీపీ జనసేన కలయిక నేపథ్యంలో బాలశౌరి మచిలీపట్నం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనుండటంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. Complete.